ఒక చిన్నది చలిమంట దగ్గర కూర్చున్న పేతురును చూసి, నీవును యేసు శిష్యులలో ఒకడివి కదా అని అడగగా, పేతురు భయపడి, ఓయి, నీవేమంటున్నావో నాకు తెలియదు అని అబద్ధం చెప్పాడు. భయం ఒక ఆత్మీయుని పిరికివానిగా చేసింది అనడానికి ఇంతకంటే ఇంకేముంటుంది. భయం ఒక ఆత్మీయుని ప్రభు కోసం సాక్షిగా నిలబడకుండా చేసింది. ఆనాడు పేతురు కలిగి ఉన్న భయమే యేసు ఎవరో నాకు తెలియదని అబద్ధం చెప్పే విధముగాను, ప్రమాణాలు చేసే విధముగాను, శాపనార్థాలు పెట్టుకునే విధముగాను చేసింది. యేసుక్రీస్తు సిలువ వేయబడిన తరువాత శిష్యులు యూదులకు భయపడి తలుపులు బిగించుకొని లోపల దాక్కున్నట్లుగా మనం చూస్తాం. ఆనాడు శిష్యులు కలిగి ఉన్న భయమే ప్రభువు కోసం సాక్షిగా నిలబడకుండా చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ప్రభువు కోసం జీవించవలసినంతగా జీవించలేకపోతున్నావా? దేవునికి దూరముగా జీవిస్తున్నావా? అన్యజనుల మధ్య నిన్ను నీవు ప్రభువునకు సాక్షిగా కనపరుచుకోలేకపోతున్నావా? ఎవరైనా నిన్ను చూసి నీవు క్రైస్తవుడివా అని ప్రశ్నిస్తే, అబ్బే లేదండి అని నీ విశ్వాసాన్ని దాచిపెట్టేవానిగా ఉన్నావా? వీటన్నిటికీ కారణం బహుశా నీవు కలిగి ఉన్న భయమేనేమో. గమనించు, భయము ఆత్మీయ లక్షణము కాదు. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చెను గాని పిరిగితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మన జీవితాలలో అనేక అద్భుత కార్యాలు చేయలేకపోవడానికి గల కారణం మనం ధైర్యంగా ఉండవలసిన సమయంలో భయపడడం వలననే. ఈరోజు నీవు భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ధైర్యం కలిగిన వ్యక్తి ప్రభు కోసం ఏదైనా చేయగలడు. భయాన్ని జయించి ధైర్యంగా ప్రభువునకు సాక్షిగా జీవించగల వారు ఎవరు? దీనికి సమాధానం బైబిల్లోనే ఉంది. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండును. నీతికరమైన యథార్థమైన జీవితమే ఒక వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తి బహిరంగముగా క్రీస్తుకు సాక్షిగా కనపరుచుకోలేకపోతున్నట్లయితే దానికి గల కారణం అతని హృదయంలో యథార్థత లేకపోవడమే. యథార్థముగా తాను ఏమై ఉన్నాడో అది బహిరంగముగా చెప్పుకోలేని స్థితి తాను కలిగి ఉన్నాడు కాబట్టే ధైర్యంగా ఉండలేకపోతున్నాడు. ఒక వ్యక్తి యథార్థముగా పరిశుద్ధముగా జీవించినప్పుడే అతనిలో ఉన్న పరిశుద్ధత ధైర్యాన్ని పుట్టిస్తుంది. పెంతెకోస్తు దినమున పేతురు మరియు మిగిలిన శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మొదటిగా వారిలోనున్న భయము బయటకు పారిపోయింది. దేవుడు మొదటి నుంచి మనుషుల జీవితాలలో ఉన్న ఒక లక్షణాన్ని తొలగించాలని ఆశిస్తున్నాడు. ఆ లక్షణమే భయము. యేసుక్రీస్తు పెంతెకోస్తు దినాన శిష్యుల జీవితాలలో ఒక అద్భుతం చేశాడు. ఆ అద్భుతము వారు కలిగి ఉన్న భయాన్ని తొలగించడమే. ఏ పేతురైతే యేసుక్రీస్తు శిష్యునిగా పిలువబడడానికి భయపడి ముమ్మారు అబద్ధం చెప్పాడో, అదే పేతురు సిలువ వేయబడే సమయంలో తనను సిలువ వేస్తున్న వారిని చూచి, నా రక్షకుని ఈ విధముగానే సిలువ వేశారు, నన్నెందుకు ఈ విధముగా సిలువ వేస్తున్నారు? ఆ విధముగా సిలువ వేయబడడానికి నేను అర్హుడను కాను. మీరు నిజముగా నన్ను చంపదలిస్తే నన్ను తలక్రిందులుగా సిలువ వేయమని అడిగి మరీ ఆ విధముగా సిలువ వేయించుకున్నాడు. ఒక చిన్న దాని దగ్గర యేసును అంగీకరించడానికి భయపడిన పేతురుకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? నీతిగా జీవిస్తే ధైర్యంగా బ్రతుకుతారు. సామెతలు 28:1. యేసు నీతో ఉంటే ధైర్యంగా జీవిస్తావు. అపోస్తల కార్యములు 4:13. దేవుని చేతి నీడలో ఉంటే ధైర్యంగా సేవ చేస్తావు. అపోస్తల కార్యములు 4:29. పరిశుద్ధాత్మతో నిండి ఉంటే ధైర్యంగా బోధిస్తావు. అపోస్తల కార్యములు 4:31. ఇతరులను అవమానించకుండా సన్మానిస్తే ధైర్యంగా సువార్త ప్రకటిస్తాం. అపోస్తల కార్యములు 28:30-31. పాపం చేయకపోతే ధైర్యంగా దేవుణ్ణి చేరుతాం. 1 యోహాను పత్రిక 3:21. ప్రభువు నిమిత్తము దేన్నైనా కోల్పోవుటకు ధైర్యం కలిగి జీవించండి, దానికి ప్రతిఫలము పొందుదురు. హెబ్రీ 10:34-35. ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు తన ఆధీనంలోనికి తీసుకున్నప్పుడు తన శక్తితో నింపును. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ధైర్యం కలిగి జీవిస్తాడు.
పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే ఏమిటి అనే ప్రశ్న మీకు వచ్చి ఉండవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి కోపంతో నింపబడినప్పుడు అతనిని మీరు చూసి ఉంటారు. ఇంతకీ ఆ వ్యక్తికి కోపం ఎక్కడి నుండి వచ్చింది? కోపంతో ఊగిపోతున్న వ్యక్తి కనపరుస్తున్న కోపం ఎక్కడి నుండి వచ్చింది? బయట నుంచా లేదా లోపల నుండా? ఆ వ్యక్తి కనపరుస్తున్న కోపం ఎక్కడి నుంచో రాదు, అది అతనిలో నుండే వచ్చింది. అతనిలో మౌనంగా ఉన్న కోపాన్ని అగ్గిపుల్ల వేసి వెలిగించేసరికి అది రగులుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ వ్యక్తి కోపంతో నింపబడి కోపం ఏమి చేస్తే అది చేస్తాడు. అదే విధముగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచో రాలేదు, కానీ ఆయన ఆ వ్యక్తిలోనే ఉన్నాడు. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన రక్షించబడిన వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు వరముగా ఇవ్వబడ్డాడు. రక్షించబడిన నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మనలోనే నివసిస్తున్నాడు. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవునికి లోబడతామో, ఆయన చెప్పినట్లుగా మనం చేస్తామో, ఆయన మనలో ఉండి మనతో ఉండి మనలో క్రీస్తు స్వరూపము వచ్చేంత వరకు తన పని చేస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే పేతురు మరియు మిగిలిన శిష్యులు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి పూర్తిగా ఆయన ఆధీనంలోనికి వచ్చారో అప్పుడు వారు శక్తిని పొందుకున్నారు. ఆ శక్తి వారికి ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యం వారిని ప్రభువు బిడ్డలుగా రోషము కలిగి జీవించే విధముగా చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆత్మీయ జీవితంలో ధైర్యంగా ఉన్నప్పుడే ప్రభువు ఏమైతే నీ జీవితంలో ఉద్దేశించాడో వాటిని చేయగలవు. పిరిగితనానికి భయానికి నీవు చోటు ఇచ్చినంత కాలము దేవుడు ఆశించినట్లుగా జీవించలేవు. నీవు భయాన్ని జయించి ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ పూర్ణునిగా ఉండాలి. నీవు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలంటే నీ హృదయంలో అపవిత్రతకు పాపమునకు చోటు ఉండకూడదు. నీ హృదయంలో పాపము ఉండకూడదంటే శరీర సుఖములను విడిచి దేవునికి దగ్గరగా జీవిస్తూ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.